హరే కృష్ణ. ఈ చెట్టుకున్న ఆకుల్ని మనం లెక్క పెట్టగలమా? అలాగే ఈ చెట్టు నుంచి రాలిపడిన పువ్వుల్ని మనం లెక్క పెట్టగలమా? మన శరీరంలోని రోమాల్ని మనం లెక్క పెట్టగలమా? నిజానికి అవసరం లేని విషయాలు. అదేవిధంగా మనిషి అవసరం లేని ఎన్నో విషయాల కోసం తాపత్రయపడుతూ ఏదో సాధించాలి, ఏదో సంపాదించాలి, ఏదో పొందుకోవాలి అని నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాడు. వాస్తవానికి మనిషి నిజమైన స్వార్థపరుడై ఉండాలి. స్వ అర్థము అంటే స్వీయ అర్థం ఏమై ఉండాలి అంటే భగవంతుడి గురించి తెలుసుకొని, తనను తాను తెలుసుకొని తిరిగి భగవంతుడిని ఏ విధంగా పొందుకోవాలి అనే జ్ఞానాన్ని మనిషి తెలుసుకోవాలి. సీతా, రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు ఈ భూమి మీద మనుష్య రూపంలో అవతరించి ఎంతో ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపారు. అదేవిధంగా ఎన్నో అద్భుతమైన లక్షణాలను ప్రదర్శించారు. ఇటువంటి లక్షణాలను మనిషి పొందుకోవడం ద్వారా తిరిగి భగవద్ధామానికి చేరుకునే అవకాశం ఉంటుంది. దాని కొరకు ముందుగా మనిషి తనను తాను తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలి అంటే భగవద్గీత, రామాయణం, శ్రీమద్ భాగవతం వంటి గ్రంథాలని అధ్యయనం చేయాలి. ప్రామాణికమైన గురువుల నుంచి వాళ్ళు వినాలి. ఈ విధంగా నిజమైన స్వార్థము మనకి జీవితంలో ఏది అతి ముఖ్యమైనది అని మనం అర్థం చేసుకోగలుగుతాం. హరే కృష్ణ.